హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం స్ట్రీట్ స్టైల్ పానీపూరి చేసుకుందాము. పానీపూరిని రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. పానీపూరి అని, గప్చుప్ అని, గోల్గప్ప అని, మీరు ఏ పేరుతో పిలుస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం కంప్లీట్ పానీపూరి చేసుకుందాము. అంటే పూరి ప్రిపేర్ చేయడం, దాంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేయడం, పానీ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ ఈజీగా అంటే హైజెనిక్గా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవడం చూద్దాం. ముందుగా మనం పూరి ప్రిపేర్ చేసుకోవడానికి పిండి కలుపుకుందాము. దీనికోసం 1 కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటే బాంబే రవ్వ తెలుసు కదా, సన్న ఉప్మా రవ్వ. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొన్ని వేసుకోవాలి. ముందు కొన్నే వేసుకొని కలుపుకోవాలి. రవ్వ వాటర్ని బాగా పీలుస్తుంది. చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి పిండిని మాత్రం. ఒక 5-6 నిమిషాలైనా బాగా నొక్కుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, ఒక 4-5 నిమిషాలైనా ఇలా బాగా కలుపుకోవాలి. ఒక తడిగుడ్డ వేసుకుని ఆ తర్వాత కిచెన్ టవల్ని తడిపి ఈ పిండి మీద అంతా కవర్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పానీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1/2 కప్ పుదీనా వేసుకోవాలి. 1/2 కప్ కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 రిక్కలు చింతపండు వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వడగట్టుకోవాలి. వాటర్ పోసుకుంటూ వడగట్టుకోవాలి. ఒక 3-4 గ్లాసెస్ అయినా పోసుకోవచ్చు. ఇందులో అంటే మనకు కావాల్సినంత పోసుకోవచ్చు. ఇలా వాటర్ అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వేయించుకున్న జీలకర్ర పొడి. 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు టేస్ట్ రావాలి అంటే, పానీపూరి టేస్ట్ రావాలంటే బ్లాక్ సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. ఏదైనా ఇంకా మనకి కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని వాటర్ కూడా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం పిండుకోవాలి. 1/2 నిమ్మరసం. మనం టేస్ట్ చూసుకుంటూ పిండుకోవచ్చు. అంతే, పానీపూరికి పానీ ప్రిపేర్ అయిపోయింది. ముందుగా మీలో ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇంకా పానీపూరితో రకరకాలుగా వంటలు చేసుకోవచ్చు. అంటే పానీపూరి పిజ్జా అని, దహి పూరి అని, ఇలాంటివి చాలా చేసుకోవచ్చు. మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం ఉడికించిన బఠానీ తీసుకోవాలి. ఇది ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలుగడ్డలు. నేను 2 ఆలుగడ్డల్ని ఉడికించి మ్యాష్ చేసుకున్నాను. స్టఫింగ్ కూడా రకరకాలుగా చేసుకుంటారు. అంటే చెనాతో చేసుకుంటారు, బఠానీతో చేసుకుంటారు. మసాలాలు కూడా మనం ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేను మాత్రం సింపుల్ వేలో చేసుకుంటున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి, మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇంకా మీరు గరం మసాలా అలాంటిది కూడా వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ సాల్ట్. నేను కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, స్టఫింగ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇది కూడా టేస్ట్ సరి చూసుకోండి. కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు పూరీస్ కోసం మనం కలిపి పెట్టుకున్న పిండి చూద్దాము. దీంట్లోంచి కొంచెం పిండి ముద్ద తీసుకుందాము. మళ్ళీ మిగిలిన పిండిని కూడా మనం తడిపిన క్లాత్తో కప్పుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్దగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి.
నేనైతే ఇందులో గోధుమ పిండి వేసానండి. మామూలుగా బయట అయితే మైదా పిండి వేస్తారు. మరి ఎక్కువ లావుగా రోల్ చేసుకోవద్దు. లావుగా రోల్ చేసుకుంటే పూరి లావుగా వస్తాయి. సన్నగా చేసుకున్నారనుకోండి, బాగా సన్నగా చేసుకుంటే పొంగవు. ఈ మందంగా రోల్ చేసుకోవాలి. మరి సన్నగా కానీ లావుగా కానీ అస్సలు చేసుకోవద్దు. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. కట్టర్తో కానీ లేదా ఇలా చిన్న బౌల్తో కానీ గ్లాస్తో కానీ మనం కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోండి. మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న పూరీల్లా కూడా ఒత్తుకోవచ్చు. కానీ ఇలా కట్ చేసుకుంటే అన్నీ సేమ్ సైజులో వస్తాయి పూరీలు. ఇప్పుడు ఎక్సెస్ ఈ పిండిని తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకుందాము. పానీపూరి చేసుకోవాలంటే మందంగా ఉన్న ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి మనం వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసే ముందు ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత ఇదిగో చూడండి, అది ఆయిల్లోంచి పైకి వస్తుంది కదా, పైకి వచ్చే వరకు వెయిట్ చేసి పైకి వచ్చేటప్పుడు ఇలా కొంచెం నొక్కుకోవాలి. తిరగేసుకొని, అంటే మనం ఎంత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే అంత క్రిస్పీగా తయారవుతాయి. మనం పొంగగానే తీసేసామనుకోండి, అప్పుడు మళ్ళీ తర్వాత మెత్తబడిపోతాయి. ఫస్ట్ చూసినప్పుడు క్రిస్పీగానే ఉంటాయి, కానీ తర్వాత మెత్తబడిపోతాయి. అలా మెత్తబడొద్దు అంటే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. తెలియడానికి కోసమని ఒక్కటి వేసి చూపించాను. తర్వాత మనం 4-5 అలా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవచ్చు. ఇలా లెఫ్ట్ హ్యాండ్తో వేసుకుంటూ రైట్ హ్యాండ్తో నొక్కుంటూ ఉండాలి. ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనం గుర్తుంచుకోవాల్సిన టిప్స్ ఏంటంటే, మనం పానీపూరీలు చేసుకుంటాం కదా, అంటే అన్ని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాతనే ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మనం పానీపూరి ఎందులో వేయించుకుంటామో అది వేయించుకునే ప్యాన్ మందంగా ఉండేటట్టు చూసుకోండి. పానీపూరి వేసే ముందు ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కితేనే పొంగుతాయి. మనం ఒక 5-6 పానీపూరీలు వేసుకుంటాం కదా, అవన్నీ పొంగిన తర్వాత అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. అంటే పానీపూరి పొంగిన తర్వాత ఒకసారి తిరగేసుకొని అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఎక్కువసేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఎక్కువసేపు మనకి క్రిస్పీగా ఉంటాయి. లేదంటే మనం వెంటనే తీసేసామనుకోండి, మనకు అందులో ఉన్నప్పుడు క్రిస్పీగానే కనిపిస్తాయి, కానీ బయటకు వచ్చిన తర్వాత మెత్తగా అయిపోతాయి. అందుకని మనం సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. అన్ని పానీపూరీలు పొంగి రావు కదా, కొన్ని పోయినాయి అనుకోండి, అంటే సరిగ్గా రాలేదనుకోండి, అవి మనం చాట్లో వేసుకొని కలుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పాడైపోయినాయి అని ఏం ఫీల్ అవ్వద్దు. ఇదిగోండి, ఇది మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్. మనం ప్రిపేర్ చేసుకున్న పానీ. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా బాగుంది. అసలు మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే ఆగలేకపోయానండి. నేను తినేసాను. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.